హలో అండి, అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నందుకు. మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి వీడియో అండి. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఎండలు ముదిరిపోతున్నాయి, బాగా ఎండలకి తట్టుకోలేకపోతున్నారు. అందుకని చెప్పేసి దేవి గారు ఈ చలివేంద్రం మోడల్గా పెట్టారనమాట. ఇది రాగి జావా చేసి అందరికీ కూడా ఇలా ఈ విధంగా ఇస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు కాబట్టి ఈ సందర్భంగా ఈ చలివేంద్రం ఈ రాగి జావా పంపిణీ చేస్తున్నారు. అందరికీ పోయే వాళ్ళకి ఈ మన గంధం కూడా గుడి దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర పెట్టి ఈ విధంగా అందరూ కూడా సహకరించి ఇలా చేస్తున్నారు. ఈ వీడియో చూడండి. మీరు కూడా చాలామంది ప్రజలు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. అందరికీ రాగి జావలు, మజ్జిగలు ఇలాగా పంచితే చాలా మంచిదండి. ఎండతాపానికి తట్టుకొని బాగా ఉంటారు కాబట్టి ఈ విధంగా మంచి ప్రోగ్రాం సెలెక్ట్ చేసుకున్నారు దేవి గారు మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా పొద్దున చెప్పగానే మేము వెంటనే మీరు తప్పకుండా చేయండి, మీ వెంటనే మేము ఉన్నామని చెప్పడం జరిగింది. చెప్పగానే పొద్దున్న నుంచి ఒక కుక్ని పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే అంబలి రాగి జావా అంటారు దీన్ని. ఈ సమ్మర్లో చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో మజ్జిగ ఇంకా రాగి పిండి కలిపి చేయడం జరిగింది. ఇవాళ మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రకాష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ దేవి ఫౌండేషన్ తరఫున దేవి ఇదంతా చేసినందుకు ధన్యవాదాలు. తనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై ప్రకాష్ అన్న, జై టిఆర్ఎస్. ప్రకాష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన ప్రకాష్ అన్న బర్త్డే సందర్భంగా దేవి గారు చాలా మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు. మేడం కు థ్యాంక్ యూ. జై ప్రకాష్ అన్న. ఈరోజు మన ప్రియతమ నేత ప్రకాష్ గౌడ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేవి అక్క గారు ఇంత మంచి ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదే మొదటిసారి కాదు, తను గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఇదే విధంగా నలుగురికి ఉపయోగపడే విధంగా, నలుగురికి కడుపు నిండే విధంగా, నలుగురిని ఆకర్షించే విధంగా తను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుందని తెలుసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. 10 మందికి పేదలకు అన్నగారు ఏ విధంగా సాయం చేస్తున్నారో దేవిక కూడా అదే విధంగా నలుగురికి కడుపు నింపే ఇట్లాంటి మంచి ప్రోగ్రాం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ప్రోగ్రాంలు చేస్తాం, కేకులు కట్ చేస్తాం, అనవసరమైన రచ్చంతా చేస్తాం, దానివల్ల నలుగురు కడుపు నిండడం అనేది జరగదు. కానీ ఇలాంటి ప్రోగ్రాం తీసుకొని అన్నగారి పేరు నిలబెడుతూ తను కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మీరు మీ వేళలో ఇలాగానే అన్నగారి పేరు నిలబెడుతూ పేదల ఆకలి తీరుస్తూ ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం అక్క. మీకు మీ గొప్ప మనసు దీని ద్వారానే మీ ఉదారత కూడా మాకు అర్థమవుతుంది. మీరు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, దాని వెనుక మేము ఉంటామని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. నమస్కారం అందరికీ. సో ఈరోజు మన సిస్టర్ దేవి అక్క గారు ఈ మంచి ప్రోగ్రాం పెట్టినందుకు స్పెషల్లీ వారికి థ్యాంక్స్. మరి ఈరోజు ఒక ముఖ్యమైన రోజు, అదేంటంటే మన ప్రకాష్ అన్న జన్మదినము ప్లస్ మరి ఇతర నాయకులు కూడా, సబితా మేడంది కూడా జన్మదినము, మరి స్థానిక ఒక ముఖ్య సీనియర్ నాయకుడు డాక్టర్ ముంతాజ్ సార్ది కూడా వారిది కూడా జన్మదినము. సో ఎన్నో విధాలుగా వాళ్ళ సర్వీసు ప్రకారంగా కొంతమంది బ్లడ్ ఇస్తున్నారు, కొంతమంది ఆయన స్ఫూర్తితోని మనం ఈ విధమైన కూడా ఒక మంచి డ్రింక్ అనేది సర్వ్ చేస్తున్నారు పబ్లిక్కి. సో చాలా మంచిది. సో ఇదే విధంగా అందరూ కలిసిమెలిసి మనం పనిచేద్దాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మన హరీష్ గారికి, రాజేష్ గారికి, దేవెక్కకు, చందు భయ్యకి, మరి అందరి ప్రజలకు, పిల్లలకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలా మీరు ఫస్ట్ హరీష్ అన్న గారికి, మన రాజు గారికి
మా పార్టీలోకి వచ్చి ఇంత సపోర్ట్గా నిన్న నుంచి చూస్తున్న వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ మొత్తం చాలా బాగా చేసుకుంటున్నారు. అలాగే మహిళల్లో మన దేవక్క గారు ఛానల్ నుంచి సీనియర్ ఉన్నారు పార్టీ నుంచి, ఆవిడ సపోర్ట్ చూసుకుంటాం. ప్రతి ఆడపిల్లలు అనగానే ఆమెకే ప్రతి విషయం చెప్పడం జరుగుతుంది. అన్నగారంటే చాలా అభిమానము. అక్కలాగే మంచి పనులు చేయాలని, ఇంకా ఎన్నో చేయాలని, ఇలా అభిమానం చూపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజశేఖర్ అన్న, హరీష్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కానీ నాకు ఈరోజు అనుకుని హరి గారు కానీ రాజశేఖర్ గారు కానీ చాలా అంటే చాలా మార్నింగ్ నేను చేస్తాను అని కానీ చేయండి అక్క మేము మీకు సపోర్ట్ ఉన్నాం అనేసి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో పనులు అనుకుని సండే రోజు కూడా నా కోసం ఇంత టైం కేటాయించి ఇంత దూరం వచ్చి పెద్ద పెద్ద సీనియర్ అందరూ వచ్చి చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు. నిజంగానే ఇది రాగి జావా, దీన్ని పూర్వకాలం నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ కంపల్సరీ ఇది వాడతారు. ఇది ఎండాకాలంలో పిల్లలకి పెద్దలకి అందరికీ సెలవు చేయడం కోసం అనేసి దీన్ని మజ్జిగ కలిపి చేస్తారు. చలివేంద్రం ఎలా స్టార్ట్ చేస్తారో అట్లానే ఇది ప్రతిరోజు ఎండాకాలంలో తాగితే చాలా మంచిది. మానవ సేవ మాధవ సేవ అంటారు కదా, అందుకోసం అనేసి ప్రతి సంవత్సరం నేను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాను. ప్లస్ ప్రకాష్ అన్న గారిది ఈ రోజు బర్త్డే సందర్భంగా ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్, ఒక ట్రస్ట్ ఒక 5 years నుంచి నేను రన్ చేస్తున్నాను. ఆయనకి ఎప్పుడు సెలవు చలగాలని, సుఖశాంతులు సంతోషం ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చేస్తానంటే కూడా నా వెనక ఉండి మా అక్క ముందుగా ప్రతిసారి అన్నిటికీ సహకరిస్తుంది. అక్క ప్రతి విషయంలోని నాకు చాలా సంతోషం. ఈ అక్క లేకపోతే నేను ఇన్ని పనులు చేయకపోతుండేనేమో. ఎప్పుడు కూడా అక్క నా వెనకాల నుండి చేస్తుంది. ప్లస్ నాతో పాటు మా కార్యకర్తలు కానీ, మాకు ప్రకాశాల నుంచి అభిమానిస్తున్న మా ఫ్రెండ్స్ అందరికీ, నాతోటి కార్యకర్తలకి, మా సీనియర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలతో తెలుపుకుంటున్నాను. దేవక్క గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అందరినీ హెల్తీగా ఈ కాలనీలో ఎన్విరాన్మెంట్ అంతా, నేచర్ అంతా హెల్తీగా ఉండాలని చెప్పి ఆమె కోరుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవక్క గారికి థ్యాంక్స్. తర్వాత హరీష్ గారికి కానీ, రాజశేఖర్ గారు కానీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసి ఇంకా ముందు ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కాలనీ ఎన్విరాన్మెంట్ అంతా నేచర్ అంతా ఇలాగే కూల్గా హెల్దీగా ఉండాలని అనుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ దేవక్క గారు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎన్నో చేయాలి. బిహాఫ్ ఆఫ్ రాజశేఖర్ గారు అండ్ హరీష్ గారి ఆధ్వర్యంలో ఇట్లాంటివన్నీ ఇంకా జరగాలి. అందరూ హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ అంతా క్లియర్గా ఉండాలి. థ్యాంక్ యూ. ఎలా ఉందండి? అద్భుతంగా, చాలా అద్భుతంగా, చాలా మంచిది, చాలా మంచిది. అంబలి రాగి అంబలి అంటారు దీన్ని. ఆ రాగి అంబలి మంచిది. కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బిహాఫ్ ఆఫ్ హిస్ బర్త్డే, this event is going on like near at Gandhamguda. It's like ward number 1 and it's conducted by Devi Akka and Harish Gaud and Rajshekar. So it's like Ragi Java. We call it Ragi Java juice. And in our state, it's like related like fiber content. We have fiber content about if you'll do gym or else if you do any diet and all, so people will drink this. According to the summer, this is a good healthy drink. Actually, this drink is provided by Devi Akka and Harish Gaud, Rajshekar. So we are serving to this colony, entire colony, and colony is going to be peace and healthy. So thanks for it. Thank you so much for Devi Akka and YouTuber sister Harish Gaud and Rajshekar. అంబలి తాగినా అంబలు తాగితే ఏమేమవుతుంది జర చెప్పు. దానివల్ల మంచిది, ఏం మంచిది దానికి? దానివల్ల ఆరోగ్యానికి ఏం లాభాలు ఉంటాయి? ఇప్పుడు షుగర్ కి ఇదే తాగుతున్నారు. ఇది తాగితే షుగర్ తగ్గిపోతుందా? ఇంకా టైగర్ రొట్టె ఇదే చాలా కొడుతున్నారు. ఇంకా ఇంకేం ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల? అంటారు కొడతా, నాకైతే తెలియదు. మరి ఎట్లా తీసుకుంటున్నా తాగమ్మా, తాగి చెప్పు ఎట్లుంది? మంచిగా ఉందా?
నేను ధర్మ కథను వస్తుంది ఆడంబలు కాసిన రాట్లేదు ఆడంబర్ ధర్మం పడుకున్న మటన్ వస్తుంది తిరిగి శాతాడుకో రైట్ రైట్ ఓకే